హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో నెక్స్ట్ మనకి ఇదే హోమ్ రిబ్బన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఈస్ ఫాంట్ ఆప్షన్. ఇది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు సో నోట్ ప్యాడ్లో చేసాం, వర్డ్ ప్యాడ్లో చేసాం. సో మరి అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, నోట్ ప్యాడ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏదైనా మ్యాటర్ నేను టైప్ చేసినప్పుడు సో సంథింగ్ ఏదో ఒక మ్యాటర్ని ఇప్పుడు టైప్ చేశాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఫార్మాట్ మెనూకి వెళ్తాం, సో ఫాంట్ ఆప్షన్కి వెళ్తాం. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, ఓకే అంటున్నాను. సో మనకు సైజ్ ఇంక్రీజ్ ఏమి చూడాలిగా, టోటల్ మ్యాటర్ అంటే దాంట్లో సో 1 లైన్ ఉన్నా, 2 లైన్స్ ఉన్నా, 10 లైన్స్ ఉన్నా, 10 పేపర్స్ ఉన్నా ఎట్ ఏ టైం టోటల్ మ్యాటర్కి చేంజ్ అవుతుంది, అంటే టోటల్ టెక్స్ట్కి చేంజ్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ అదే ఎంఎస్ వర్డ్లో అయితే మనం సెలెక్ట్ చేసినటువంటి మ్యాటర్కి మాత్రమే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 2 లైన్స్ నేను సెలెక్ట్ చేశాను, ఓకేనా. సో ఇక్కడ ఫాంట్ ఆప్షన్ డైరెక్ట్ వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా ఫాంట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. సో లేదు అంటే ఇక్కడనే మనకి ఇవన్నీ కూడా ఫాంట్ ఆప్షన్కి సంబంధించినటువంటి సబ్ ఆప్షన్స్ అనమాట. సో ఫాంట్ రైటింగ్ స్టైల్స్ కావచ్చు, ఫాంట్ సైజ్ కావచ్చు. అయితే ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి చేద్దాం, తర్వాత నేను సబ్ ఆప్షన్స్ కూడా చెప్తాను అక్కడ ఎట్లా చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, నేను ఒక 28 సైజ్ పెట్టాను, సో ఓకే అంటున్నాను. చూడండి మనకి ఏమైంది, ఇక్కడ మనం ఎంతవరకు అయితే మ్యాటర్ని సెలెక్ట్ చేసామో అంతవరకు మాత్రమే చేంజ్ అవుతుంది. అదే నోట్ ప్యాడ్లో అయితే మనం మ్యాటర్ సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేయకపోయినా కూడా దాంట్లో టోటల్గా ఎన్ని పేపర్స్ అంటే ఎంత డేటా ఉంటే ఆ డేటా మొత్తానికి ఎట్ ఏ టైం చేంజ్ అవుతుంది. బట్ ఎంఎస్ వర్డ్లో మాత్రం మనకు అలా కాదు. అంటే మనం ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సో హెడ్డింగ్స్ ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ ఉన్నప్పుడు మనం డిఫరెంట్ రైటింగ్ స్టైల్స్ పెట్టుకోవాలనుకున్న, సైజెస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకు ఎంఎస్ వర్డ్లో ఈజీగా చేయొచ్చు అనమాట. సో అక్కడ ఇక్కడ డిఫరెంట్ అదే అనమాట. నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను, సో అండూ ద్వారా Ctrl+Z షార్ట్ కట్ కీ ద్వారా నేను బ్యాక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్లో నేను ఎంఎస్ వర్డ్ అని హెడ్డింగ్ పెట్టాలి, ఓకేనా. సో అదే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ పెట్టి నేను ఎంటర్ పేజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్ అని నేను టైప్ చేశాను, ఓకేనా. ప్లస్ నాకు క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ కూడా టైప్ చేసుకోవచ్చు, మన ఇష్టం, మన చాయిస్ అక్కడ, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మ్యాటర్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే ఆటోమేటిక్ ఇక్కడ సో ఫాంట్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నాం. లేదంటే ఫాంట్ ఆప్షన్కి మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళాలంటే సో Alt+O+F ఉంటుంది షార్ట్ కట్ కీ. ఇంప్రెస్ చేసి ఇక్కడ Alt+O+F అంటే మనకు ఆటోమేటిక్గా ఫాంట్ అనే ఆప్షన్ వస్తుంది. లేదు అంటే ఇంకో షార్ట్ కట్ కీ ఉంటుంది, Ctrl+D ప్రెస్ చేసిన కూడా మనకు షార్ట్ కట్ కీ అని వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇవన్నీ మనకు రైటింగ్ స్టైల్స్. సో మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, మనకి ఏదైనా వర్క్ చేసినప్పుడు రైటింగ్ నీట్గా ఉండాలి, ఎవరికైనా నీట్గా అర్థం కావాలంటే సో ఏరియల్ అనే రైటింగ్ స్టైల్ మనం పెట్టుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, ఏరియల్ ఉంటుంది, టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది, నంబర్ ఆఫ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. లేదు కర్సివ్ రైటింగ్ స్టైల్స్, కర్సివ్ స్టైల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో చాలా ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా రైటింగ్ స్టైల్ నచ్చింది అనుకోండి, చూడండి కింద మనకు ఆటోమేటిక్ ఇక్కడ ప్రివ్యూ అనేది చూపిస్తుంది మనకు. ఇప్పుడు ఈ రైటింగ్ స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ నచ్చింది అనుకుంటే ఇక్కడ చూసుకోవాలి కింద మనకి ఎలా వస్తుంది ప్రివ్యూ అనేది. ఇవన్నీ కూడా మనకు అవే అనమాట. ఎట్లా సో 1 by 1 చూసుకోండి. మనకి ఏ రైటింగ్ స్టైల్ నచ్చింది, ఇప్పుడు రైటింగ్ స్టైల్ నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, సో ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా ఆ రైటింగ్ స్టైల్ మనకు అక్కడ వచ్చేస్తుంది. లేదు సరే మళ్ళీ చేంజ్ చేయాలి, సో మళ్ళీ మనం ఫాంట్ ఆప్షన్కి వెళ్తాం. సో ఇందులో మనకు చాలా రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. మనకి ఇది నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా ఆ విధంగా రైటింగ్ స్టైల్ మనకు వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా పక్కన మనకి ఏముంటుంది ఇక్కడ, సో బోల్డ్, ఇటాలిక్ అని ఉంటుంది. సో బోల్డ్ అంటే సో థిక్నెస్ రావడం, సో ఇటాలిక్ అంటే సో లెటర్స్ కొంచెం బెండ్ కావడం. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూద్దాం, ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇప్పుడు మామూలుగా ఇది సో ఇది ఉంది కదా, బోల్డ్ అండ్ ఇటాలిక్. సో బోల్డ్ అంటే ఏమవుతుంది, కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. అదేవిధంగా సో ఇటాలిక్ అంటే లెటర్స్ కొంచెం ఇట్లా క్రాస్లో బెండ్ అవుతుంది అనమాట. సో బోల్డ్ అండ్ ఇటాలిక్ అంటే రెండు కూడా పెట్టుకోవచ్చు. లేదు నార్మల్గా కావాలి, సో నార్మల్గా పెట్టుకుంటే నార్మల్గా కూడా వస్తుంది మనకి ఇక్కడ. అది ఇంకా పక్కన మనకి ఏముంటుంది ఇక్కడ, ఈ సైజ్ అనమాట. దీంట్లో లాస్ట్ మనకు 72 వరకు ఉంటుంది. అంత పెద్ద సైజ్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంత పెద్ద సైజ్ పెడితే ఏమవుతుందంటే, మనం ప్రింట్ ప్రివ్యూ చూడండి ఒకసారి అలా వచ్చింది. ఇక్కడ మనకు చూడండి ఒక్కొక్క పేపర్లో మనకి ఏంటంటే ఒక 5-6 లైన్స్ మాత్రమే మనకు వచ్చింది అనమాట. అంత పెద్దగా వస్తుంది అనమాట. ఇప్పుడు 72 సైజ్ పెట్టినప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఆల్రెడీ, మనం ఎప్పుడు వర్క్ చేసినా కూడా సో సైజ్ ఎంత పెట్టుకోవాలంటే కన్ఫామ్గా 12 సైజ్ పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి ఇక్కడ 12 సైజ్. ఇది మనకు చూడడానికి ఇక్కడ చిన్ననే కనిపిస్తుంది, బట్ ప్రింటింగ్ ఇచ్చామనుకోండి ఎగ్జాక్ట్లీగా పేపర్లో మనకు
సో కంఫర్టబుల్గా మనకు పేపర్లో చూడడానికి ఏ విధంగా ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒక 72 పెడితే ఏమవుతుందంటే ఒక 10 పేపర్స్ కావాల్సినటువంటి డేటా 100 పేజెస్ కావచ్చు, 200 పేజెస్ కూడా కావచ్చు అనమాట. అంత పెద్దగా వస్తుంది అనమాట. దానివల్ల మనకి ఏంటంటే సో మన పేపర్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే మనం చేసేది ఆఫీస్ వర్క్ కాబట్టి, సో ఇది మనకు A4 సైజ్లో పేపర్లో ప్రింట్ చేస్తాం కాబట్టి ఆ డేటాను మొత్తం దగ్గర నుంచి చూస్తాం కాబట్టి అప్పుడు ఏం చేయాలి, కన్ఫామ్గా 12 సైజ్ పెట్టుకుంటే అది ఎగ్జాక్ట్గా పేపర్లో ఫిట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇదే ఫాంట్ ఆప్షన్లో మనకి ఇంకేముంటుందంటే ఇప్పుడు కొంచెం మనకి ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి కొంచెం సైజ్ మనకు చూడడానికి విజిబుల్ ఉండాలి కాబట్టి కొంచెం బిగ్ సైజ్ పెడుతున్నాను. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఫాంట్ ఆప్షన్ మనకి ఏముంటుందంటే ఇక్కడ ఫాంట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. సరే నాకు రెడ్ కలర్ కావాలి, లేకపోతే నాకు బ్లూ కలర్ కావాలి, మన ఇష్టం ఉన్న కలర్స్ మనం పెట్టుకోవచ్చు. సో ఓకే అంటే ఆ విధంగా మనకు ఆ కలర్ కూడా మనం ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట ఫాంట్కి. అదేవిధంగా అండర్లైన్ స్టైల్స్కి ఉంటాయి. సో నాకు అండర్లైన్ కావాలి, డేటా మొత్తానికి అండర్లైన్. ఈ అండర్లైన్ కూడా మనకి ఏముంటాయి, మనకి ఇక్కడ మళ్ళీ సో కలర్స్ ఉంటాయి. మనం చూడండి ఇట్లా డాట్లో అండర్లైన్స్ కావాలా, డబుల్ అండర్లైన్ కావాలా, సింగిల్ అండర్లైన్ కావాలా, డాట్స్ కావాలా, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీటికి మనం కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి మనకు ఫాంట్కి బ్లూ కలర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అండర్లైన్ సమ్ రెడ్ కలర్ కావాలి. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెడ్ కలర్ కావాలి, లేకపోతే సమ్ ఆరెంజ్ కలర్ కావాలి, సమ్ ఎల్లో కలర్ కావాలి. మనం ఇష్టం ఉన్న కలర్స్ మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ పెడుతున్నాను. సో సమ్ ఆటోమేటిక్ చూడండి అండర్లైన్ మనకు ఆటోమేటిక్గా చూడండి ఫాంట్ కలర్ ఏమొచ్చింది, ఇక్కడ బ్లూ కలర్, అండర్లైన్ కలర్, రెడ్ లైన్ కూడా వచ్చింది అనమాట. ఒకవేళ వద్దు అనుకున్నా కూడా సేమ్ అదే ఆప్షన్కి వెళ్ళి అండర్లైన్ కలర్ అవసరం లేదు, ఆటోమేటిక్ అన్నాం అనుకోండి. సో ఫాంట్కి ఏ కలర్ ఉందో అండర్లైన్ కూడా మనకు ఆటోమేటిక్గా అదే కలర్ వచ్చేస్తుంది. లేస్తే నాకు అండర్లైన్ కూడా అవసరం లేదు, దీంట్లోకి వెళ్ళేసి ఏమంటాం మీకు అండర్లైన్ స్టైల్లోకి వెళ్ళేసి నన్ను అనాలి. ఓకేనా. సో నాకు ఫాంట్ కలర్ కూడా అవసరం లేదు సార్. సో ఆటోమేటిక్ అంటే మనకు డిఫాల్ట్ మనకు చూడండి కింద ప్రతిదీ కూడా మనకు కింద ప్రివ్యూ కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో మనం ఎలా పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు ప్రివ్యూ చూసుకుంటే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు స్ట్రైక్ త్రూ ఉంటుంది, డబుల్ స్ట్రైక్ త్రూ ఉంటుంది, సూపర్ స్క్రిప్ట్ ఉంటుంది, సబ్ స్క్రిప్ట్ ఉంటుంది, షాడోస్ ఇట్లా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది దీంట్లో మనకు. సో ఫస్ట్ స్ట్రైక్ త్రూ చూడండి. స్ట్రైక్ త్రూ అంటే ఏంటంటే ఇట్లా మ్యాటర్ మనకు కట్ చేసినట్టు రావడం. ఓకేనా. సో డబుల్ స్ట్రైక్ త్రూ అంటే ఏమవుతుందంటే అదే మ్యాటర్ కట్ చేసినట్టు 2 లైన్స్ కట్ చేసినట్టు రావడం. వద్దు అనుకుంటే టిక్ తీసేసేయాలి. నెక్స్ట్ మనకు సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ అని ఉంటాయి. ఇవి ఎందుకోసం అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మ్యాథ్స్ ఫార్ములాస్ టైప్ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ A² ఇట్లా మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా. సమ్ A² ప్లస్ B² అంటే అవి దీన్ని A² ప్లస్ B² అంటామా. స్క్వేర్ అంటే ఇక్కడ మనకు పైన రావాలి. అప్పుడు ఏం చెప్పి 2 పైనకి రావాలి కాబట్టి సో ఈ 2 ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసేసుకొని సో డైరెక్ట్ ఫాంట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. వెళ్ళిన ఇక్కడ ఏమిటి కూడా సూపర్ స్క్రిప్ట్ అనాలి. తర్వాత ఓకే అంటే ఆటోమేటిక్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా B². మరి A² ఉందా మరి ఇక్కడ లేదు. అప్పుడు ఈ 2ని కూడా సెలెక్ట్ చేస్తాం. సో మళ్ళీ మనం ఇక్కడ ఫాంట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఏమంటాం ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అంటాం. తర్వాత ఓకే మనకు ఆటోమేటిక్గా పైనకి వచ్చేస్తాం ఎట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఏం చేస్తున్నా అంటే సమ్ X² ప్లస్ Y² అని టైప్ చేస్తున్నాను. మనం టైప్ చేసుకుంటే X² Y². మరి X² Y² అంటాం వీటి మనం అనలేము. అప్పుడు ఏం చేయాలి, ఓన్లీ 2ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటాం. సో పైనకి ఏదైనా దాన్ని మాత్రం సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ సూపర్ స్క్రిప్ట్కి సబ్ స్క్రిప్ట్కి మనకు కమాండ్స్ ఉంటాయి మనకు ఆటోమేటిక్గా. ఓకేనా. సో సూపర్ స్క్రిప్ట్కి కమాండ్ ఏంటంటే Ctrl+Shift+. ఏం ప్రెస్ చేయాలి, Ctrl+Shift+ మళ్ళీ ప్లస్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పైనకి వెళ్ళిపోతుంది అనమాట. సూపర్ స్క్రిప్ట్ లాగా వచ్చేస్తుంది. Ctrl+Shift+. ప్రెస్ చేసిన ఆప్షన్ ఇక్కడ Ctrl+Shift+ అన్న మనకు ఆటోమేటిక్గా సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ మనకు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా నాకు సమ్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఉన్నాయి కాకుండా సమ్ కెమిస్ట్రీ ఫార్ములాస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ H2O అని ఉంది, లేదంటే సమ్ H2SO4 అని ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్, లేదంటే H2O వాటర్, ఇట్లా సమ్ కెమిస్ట్రీకి సంబంధించిన ఫార్ములాస్ ఉంటే అప్పుడు ఏం చేయాలండి సెలెక్ట్ మ్యాటర్స్ కింద డౌన్లోడ్ రావాలి కదా మనకు కెమిస్ట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అన్ని. సో వాటిని సబ్ స్క్రిప్ట్ అంటాం. సో సూపర్ స్క్రిప్ట్ అంటే సో స్క్వేర్ లాగా రావడం అంటే మ్యాథ్స్ ఫార్ములాకి సంబంధించి సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో కెమిస్ట్రీ ఫార్ములాస్ అట్లాంటివి ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ కిందికి రావాలి కాబట్టి ఇక్కడ సో సబ్ స్క్రిప్ట్ అంటాం. సో సబ్ స్క్రిప్ట్ అంటే ఆటోమేటిక్ మనకు సో ఆప్షన్ ఇక్కడ కిందికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో 2ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫాంట్ ఆప్షన్ Ctrl+D ద్వారా షార్ట్ కట్కి వెళ్ళిపోతున్నాను. తర్వాత సూపర్ స్క్రిప్ట్ అనేసి ఓకే అంటున్నాను. సో లేదు అంటే వీటి కూడా మనకు షార్ట్ కట్కి ఉంటుంది. ఇందాక Ctrl+Shift+ అంటే ఆటోమేటిక్గా సూపర్ స్క్రిప్ట్ వచ్చింది. సో మరి సబ్ స్క్రిప్ట్ రావాలంటే Ctrl+ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఫస్ట్ ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఏది కిందికి రావాలి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత Ctrl+ ప్రెస్ చేస్తామనుకోండి మనకు ఆటోమేటిక్గా సబ్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. సూపర్ స్క్రిప్ట్ మీన్స్ Ctrl+Shift+, సబ్ స్క్రిప్ట్ మీన్స్ Ctrl+. ప్రెస్ చేసిన సబ్ స్క్రిప్ట్ ఇక్కడ Ctrl+ ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా సబ్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా
ఇందాక చెప్పాను కదా బోల్డ్, ఇటాలిక్ అని చెప్పేసి, అండర్లైన్ అని చెప్పేసి వాటికి కూడా మన షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇది నాకు హెడ్డింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం థిక్నెస్ కావాలి. సో కంట్రోల్ బి అన్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా బోల్డ్ అని వచ్చేస్తుంది ఆప్షన్. బ్రిడ్జ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ బి అంటే బోల్డ్. లేసిన కొంచెం క్రాస్లో కావాలి, సో అంటే ఇటాలిక్లో రావాలి. సో కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తాం, ఇటాలిక్కి కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తాం. సో రావాలన్నా వెళ్ళిపోయినా సేమ్ కామెంట్, బోల్డ్కైనా ఇటాలిక్ అనేది సో కంట్రోల్ ఐ అంటే మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ, సో ఇటాలిక్ అనమాట. లేస్తే నాకు అండర్లైన్ రావాలి, కంట్రోల్ యూ ప్రెస్ అండర్లైన్ రావాలంటే కంట్రోల్ యూ. ఈ షార్ట్ కట్ కీస్ అనేవి చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో వన్స్ మనం షార్ట్ కట్ కీస్ వస్తే మనం వర్క్ అనేది చాలా స్పీడ్గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సో మనం మౌస్ ద్వారా కూడా చేయొచ్చు, బట్ మౌస్ ద్వారా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes టైం పట్టింది అనుకోండి, అదే మనం షార్ట్ కట్ కీస్ ద్వారా చేస్తే మనకు దాన్ని ఇంకా ఒక 5 minutes లేదా 4 minutes 3 minutes కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అది షార్ట్ కట్ కీస్ యొక్క యూజ్ అనమాట. కాబట్టి ప్రతి ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ మనకు తెలిస్తే మన వర్క్ అనేది చాలా స్పీడ్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నో ప్రాబ్లం, బట్ ఫ్యూచర్ మనం ఎక్కడైనా జాబ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ చేస్తున్నాం, ఒక 1/2 hour వరకు మనం తొందరగా కంప్లీట్ చేయాలనుకోండి, మన షార్ట్ కట్ కీస్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి మనకు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్కి షార్ట్ కట్ కీస్ అనమాట. అదేవిధంగా సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ షార్ట్ కట్ కీస్ కూడా చెప్పాను. ఓకే. సో నెక్స్ట్ ఇందాక మనం రైటింగ్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసాం కదా. సో ఇంక్రీజ్ చేయాలంటే కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది అనమాట. సో మ్యాటర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాటర్ సెలెక్ట్ చేసుకుంటేనే, సో ఏదైతే మ్యాటర్ మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ మ్యాటర్కి మాత్రమే, అంటే ఆ టెక్స్ట్కి మాత్రమే మనం చేసే సో ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో అవి మనకు అప్లై అవుతాయి అనమాట. సో మ్యాటర్ సెలెక్ట్ చేయకుండా అవతలేస్తారంటే కాదనమాట. కంపల్సరీగా మనం ఏదైతే మ్యాటర్ని చేంజ్ చేయాలనుకుంటామో ఆ మ్యాటర్ని కంపల్సరీగా మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనము ఈ షార్ట్ కట్ కీస్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను, సో కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్ ప్రెస్ చేయాలి. సో మనకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే సో ఫాంట్ యొక్క సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ తగ్గించాలి, సో ఇంక్రీజ్ చేయాలంటే ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అంటే ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ డిక్రీజ్ చేయాలంటే తగ్గించాలనుకుంటున్నాను, సైజ్ తగ్గించాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్, కీబోర్డ్లో ఏం ప్రెస్ చేయాలి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దెన్. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అంటే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ అంటే డిక్రీజ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఏ మ్యాటర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నామో, ఏ మ్యాటర్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసామో సో అది మాత్రం మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. అంటే మ్యాటర్ సెలెక్ట్ చేయడం మోస్ట్. ఇంతకుముందు అప్లై చేసిన సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ కానీ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఏదైనా సరే మ్యాటర్ని సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేసిన మ్యాటర్కి మాత్రం మనం అక్కడ చేంజెస్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే వ్యూయర్స్. సో ఇది సో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అదేవిధంగా సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ ఇంక్రీజ్ చేయడం, మ్యాటర్ని డిక్రీజ్ చేయడం. ఓకేనా. ఇంతకుముందు చెప్పినటువంటి ఫాంట్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీస్ ఇవి కూడా చేయొచ్చు అనమాట. సో లేదు అంటే ఇవన్నీ మనకు ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ ఇంతగా చెప్పాను కదా, ఇక్కడ క్లిక్ చేసాం మనకి ఇక్కడ చిన్న యారో ఉంది కదా, ఈ ఫాంట్కి సంబంధించి చిన్న యారో ప్రెస్ చేస్తే ఆప్షన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. లేదు అంటే ఇందాక చెప్పినట్టు షార్ట్ కట్ కీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మ్యాటర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. మనకు రైటింగ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ టైమ్స్ న్యూ రోమన్ ఇక్కడ టైప్ చేసి టైమ్స్ న్యూ రోమన్ ఆటోమేటిక్ మనకి ఇక్కడ దీంట్లో వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ ఇట్లా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ రైటింగ్ స్టైల్స్. ఇక్కడ మనకైనా రైటింగ్ స్టైల్ ఏం తెలిసింది ఇక్కడ డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏరియల్ రైటింగ్ స్టైల్ కావాలి, సో ఏరియల్ ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేసి అలా కూడా వస్తుంది మనకు కావాలనుకుంటే. అదేవిధంగా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేస్ నేను డిక్రీజ్ చేయాలి, ఇక్కడ నుంచి షార్ట్ కట్ అంటే మౌస్ ద్వారా, ఇవన్నీ మౌస్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. షార్ట్ కట్ కీస్ అని కాకుండా ఇట్లా మౌస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేస్ నాకు బోల్డ్ కావాలి, బీ ఫర్ బోల్డ్, ఐ ఫర్ ఇటాలిక్, ఇక్కడ యూ ఫర్ అండర్లైన్. అదేవిధంగా ఇక్కడ ఉంది ఇది స్ట్రైక్ త్రూ మ్యాటర్ కట్ చేసినట్టు రావడం. అదేవిధంగా ఇది వచ్చేసి సబ్స్క్రిప్ట్, అదేవిధంగా ఇది వచ్చేసి సూపర్ స్క్రిప్ట్, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదేంటి మనకంటే సో నెక్స్ట్ క్లాస్లో వస్తుంది దీని గురించి. సో నెక్స్ట్ ఫాంట్ కలర్ అప్లై చేసుకోండి, ఇక్కడ నుంచి ఫాంట్ కలర్ అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి షార్ట్ కట్గా. లేదు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి, ఇది ఇంక్రీజ్ ఇలా కూడా చేసుకోవచ్చు. డిక్రీజ్ చేయాలి, డిక్రీజ్. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే సో టోటల్గా మనం డేటా మొత్తాన్ని కూడా సో ఎడిట్ చేయాలి అంటే సో కంపల్సరీగా ఈ ఫాంట్ ఆప్షన్ ద్వారా మనకు మ్యాటర్కి సంబంధించిన సైజ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, అదేవిధంగా సో బోల్డ్ అండ్ ఇటాలిక్, అండర్లైన్ అప్లై చేసుకోవడం, సూపర్ స్క్రిప్ట్ చేయడం, సబ్స్క్రిప్ట్ చేయడం, సైజ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, సో ఫాంట్కి కలర్ అప్లై చేయడం. సో ఈ విధంగా టోటల్గా ఆప్షన్స్ అన్ని కూడా మనం ఇక్కడ సో దీంట్లో ఈ ఫాంట్ ఆప్షన్ చేయొచ్చు. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్. ఎందుకంటే మనం ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు కంపల్సరీగా డేటా అని మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ కంపల్సరీ ఇట్లా సో ఎడిట్ చేయడం అనేది సో మనకు కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇందులో ఉన్న ఆప్షన్స్ అంటే ఈ ఫాంట్ ఆప్షన్లో ఉన్న సబ్ ఆప్షన్స్ అన్నీ మనకు తెలిస్తే సో ఫాంట్కి సంబంధించి ఏవైనా మాడిఫికేషన్స్ అన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే వేస్ దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ ఫాంట్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే
సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.